Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు. పూజారి గారు, అమ్మవారికి మా ఇంటి నుంచి తీసుకొచ్చిన సారీ ఈ చీరతో ముందు తల్లిని అలంకరించండి. తప్పకుండా అమ్మా, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ ఊరిలో ఈ తల్లి వెలిసిన దగ్గర నుంచి మీ ఇంటి నుంచి జాతరకి పసుపు కుంకుమలు వస్తాయి. వాటితో ఈ తల్లిని అలంకరించాకే నిజమైన జాతర మొదలవుతుంది. రండమ్మా రండి. హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామిష్యం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీం పఫ్వయే శ్రీర్మాదేవీ జషతాం తాం సోస్మతాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తప్యంతీం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే. అదేంటమ్మా అంత దూరంగా నిలబడి ఉన్నావు? ఇక్కడికి రా. తనెక్కడుండాలో అక్కడే ఉంది కదా, మీరెందుకు పిలుస్తున్నారు? అదేంటమ్మా అలా అంటావు? రాధమ్మ ఈ ఊరికి పరాయి మనిషి కాదు. ఈ ఊరికి కావలసిన మనిషి. మేమందరం నడిచే దైవంగా కొలిచే పెద్దమ్మగారి ప్రాణాలను కాపాడిన గొప్ప తల్లి. ఇలాంటి మనిషి ఈరోజు దూరంగా ఉండటం ఎవరికీ నచ్చలేదు. అవును, ఆ రోజు రాధే రాకపోతే పెద్దమ్మ కుటుంబానికి ఎంతో ప్రమాదం జరిగేదని ఊరంతా చెప్పుకున్నాం కదా. మరి అలాంటి కుటుంబాన్ని కాపాడిన మనిషి నిజంగా ఈ ఊరికి కావాల్సిన మనిషి అవుతుంది. తను దూరంగా నిలబడి ఉండకూడదు.
ఇది ఆ ఇంటికి సంబంధించిన విషయం కదా, మీరందరూ ఎందుకు కలగ చేసుకుంటున్నారు? ఆ అమ్మాయి దగ్గరికి రావాలా వద్దా అని పెద్దమ్మగారు చెప్తారు కదా. పెద్దమ్మగారి మనసేంటో మనకు తెలీదా? ఆవిడకి ఎవరి మీదన్నా కోపం ఉంటుందా? ఈ ఊరందరినీ తన పిల్లల్లా చూసుకునే ఆవిడే రాధమ్మని మాత్రం ఎందుకు దూరం చేస్తుంది? అందులోనూ రాధమ్మ చేసిన సాయం ఏమైనా చిన్నదా? అందుకే ఇక్కడికి రమ్మన్నారు. వద్దంటే అమ్మగారే చెప్పేవారు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రామ్మా. సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు పుష్పాన్ పూజయామి, అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాయినే నమో వై వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపం దర్శయామి. విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శివోదిని వాసిని విశ్వవిలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే భగవతి హేషితి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? నీలిమా, ఏంటి కార్తీక్? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకెప్పుడో తెలుసు, కానీ ఏ రోజు నేను నీ మీద ఇష్టాన్ని పెంచుకోలేదు. ఎందుకంటే నా మనసంతా భానుయే ఉంది. నేనొక స్నేహితురాలుగానే చూశాను. నాకు ఒక గుడ్ ఫ్రెండ్ అని అనుకున్నాను. అంతకు మించి నాకు నీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ నేను మాత్రం నిన్ను ఎంత ఇష్టపడ్డాను కార్తీక్. నువ్వే జీవితం అనుకున్నాను. నువ్వు లేని నా జీవితం వ్యర్థమని ఎన్నో రోజులు ఫీల్ అయ్యాను. కానీ అదంతా తప్పని తర్వాత అర్థమైంది. నేను తెలుసుకునేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. సారీ నీలిమా, ఒక ఆడపిల్ల ఇష్టాన్ని పెంచుకుందంటే అందులో ఎంతో కొంత నా తప్పు కూడా ఉండే ఉంటుంది. అందుకే నేను నీకు సారీ చెప్తున్నాను. అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు నా భాను లేకుండా నేను బ్రతకడమే కష్టం అని అనుకున్నాను. నా భాను స్థానంలోకి ఇంకో అమ్మాయి, అది నువ్వైనా సరే, రావడాన్ని నేను సహించలేకపోయాను. అందుకే ఈ పెళ్లి చేసుకోలేనని
మరో ఆలోచన లేకుండా అమ్మ నిర్ణయాన్ని కాదన్నాను. అందుకు అమ్మే కాదు, నువ్వు కూడా బాధపడతావని నాకు అర్థమైంది. అందుకే నీకు సారీ చెప్తున్నాను. ఎన్నో కలలు కంటాం, అవన్నీ నిజం కావాలని ఇంకెన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ అవి జరగవు అని నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. ఒకరి జీవితాన్ని ఎవరూ శాసించలేరని, అదృష్టం ఉంటేనే ఒకరి జీవితంలోకి ఇంకొకరు వస్తారని ఈ నిజాన్ని నేను మెల్లిగా తెలుసుకున్నాను. ఇన్ని రోజులు మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా శాసించొచ్చు అని ఒక రకమైన అపోహలో బతికాను. ఇప్పుడు ఆ ఊహలన్నీ పట్టపంచలైపోయాయి. వాస్తవాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలిసింది. అందుకే నీ నిర్ణయం ఏదైనా సరే నేనేమీ మాట్లాడలేకపోయాను. నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు. అది నా మనసుకి బాధైనా సరే నేను భరించి తీరాలి. అంతేకాని నా గురించి మరొకరిని బాధ పెట్టకూడదని నేను తెలుసుకున్నాను. థ్యాంక్స్ నీలిమా. నువ్వెంతలా అర్థం చేసుకుంటావని ఊహించలేకపోయాను. నిన్ను బాధ పెట్టినందుకు మాత్రం మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాను. మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జెగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. అమ్మా, సకల లోకాలు కాపాడే జగజ్జనని, నా రాత బావుంటే ఈ పాటికి అమ్మవారి పల్లెలో నేను మురారి కలిసి నీ జాతర జరిపించేవాళ్ళం. మాకు పెళ్లి చేసి మా దంపతులతో నీ జాతర జరిపిస్తామని ఆంటీ మొక్కుకున్నారు. ఆ రోజు అంతా సంతోషంగానే ఉంటుంది. ఈ ఏడాది జాతర అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నాము. కానీ ఒక మనిషి నిలువెత్తు స్వార్థంతో నన్ను ఆ ఇంటి నుంచి దూరం చేసింది. నా ప్రేమను సమాధి చేసింది. ఈ పాటికి అక్కడ జాతర మొదలయ్యే ఉంటుంది. లోకాల నేల తల్లివి, అంగరంగ వైభవంగా నీ జాతర జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ నా మురారిని, తన కుటుంబాన్ని నువ్వు చల్లగా కాపాడాలి. ఆయన చనిపోయాక ఆయన మీద నాకు కోపం ఎందుకుంటుంది? పగలు ప్రతీకారాలు ఏముంటాయి? అందుకే ఆయన ఆత్మ కూడా శాంతించాలి. మొన్న పార్థు మీనాక్షి తద్దినం పెడతామన్నప్పుడు మీ మావయ్య పేరు మీద కూడా పిండాలు పెట్టమని నేనే చెప్పానమ్మా. మీ మావయ్య ఎలాంటివాడైనా
ఈరోజు మన మధ్యలో లేడు. ఇక ఆయన చేసిన పనుల గురించి మనం ఆలోచించడం అనవసరం. అందరూ మా గురించి ఆలోచిస్తున్నారు. నేను ఎన్నో తప్పులు చేశానని తెలిసినా సరే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నేను బాగుండాలని కోరుకుంటున్నారు. చివరికి ఆంటీ ప్రాణాలు తీయాలనుకున్నది మా మావయ్య అని ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. ఆంటీని ఎంతగానో అభిమానించి వాసుదేవరావు గారికి కూడా ఈ విషయం తెలుసు. అయినా సరే చనిపోయిన మా మావయ్య మీద ఆయనకి పగలేదు సరికదా. తన ఆత్మ శాంతించాలని పార్థుతో పిండం పెట్టించారు. అసలు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ముందు నేనెంత, అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అయ్యగారు, ఈరోజు ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించండి. అలాగేనమ్మా. ఇంతకీ ఎవరి పేరు మీద జరిపించాలి? అది ఎవరి పేరన్నది నేను అమ్మవారికి చెప్పుకున్నాను. మీరు ఆ కార్యక్రమం చేయించండి. అలాగేనమ్మా. హలో, ఎవరండి? నీ అవసరం తీరిపోయింది కాబట్టి నువ్వు మమ్మల్ని మర్చిపోయావు. కానీ నీకు సాయం చేసిన పాపానికి నేను నా కుటుంబం అజ్ఞాతంలో బతుకుతున్నాం. అడుక్కు తినడానికి కూడా పనికిరాని పరిస్థితిలో బతుకుతున్నాం. నిన్నంత తేలిగ్గా వదిలేస్తానని మాత్రం అనుకోకు. అసలు మీరెవరు? నేను గవర్నమెంట్ డాక్టర్ని. గుర్తొచ్చానా? బతికున్న మీ మావయ్య చనిపోయాడని నాతో చెప్పించావు. నువ్విచ్చే డబ్బులు కక్కుర్తిపడి నేను అబద్ధపు సాక్ష్యం చెప్పాను. చివరికి ఉద్యోగాన్ని కూడా వదులుకొని పరువు పోగొట్టుకుని బతుకుతున్నాను. డాక్టర్ గారు మీరా? సారీ అండి. అసలు నువ్వింకేం చెప్పకో. నువ్వేంటో నీ బుద్ధేంటో నాకు బాగా తెలుసు. నేను డబ్బులు అడిగితే నన్ను చంపించడానికి మనుషులు పంపించావు. అక్కడి నుంచి తప్పించుకొని మేమిప్పుడు ప్రాణాలతో ఉన్నాం. నువ్వు చేసిన పాపాల్ని ఎవరు గుర్తించరు అనుకోకు. ఎప్పుడు తప్పించుకోగలను కూడా ధైర్యంగా ఉండకు. నీ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడి ఉంటారు. కానీ నా నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసిన కర్మకు నీకు రిటర్న్ గిఫ్ట్ రూపంలో నేనివ్వబోతున్నాను. నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. దానికి శిక్ష ఎలా ఉంటుందో నువ్వు అనుభవిస్తావు. గుర్తుంచుకో. నీలా నేను వెన్నుపోటు పడవను. ముందుగానే హెచ్చరించే నీ అంతు చూడబోతున్నాను. హలో హలో హలో
అమ్మా అమ్మోరు తల్లి నువ్వు వచ్చావా తల్లి? నీ జాతర ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు నువ్వు వచ్చావా తల్లి? సత్యమైన తల్లివి, మమ్మల్ని నువ్వే కాపాడు తల్లి. ఈ ఊరిని కరుణించమ్మా అమ్మా. నీ జీవితంలో ఉండాల్సిన నా కూతురు వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు నీ జీవితం ఒంటరైపోకూడదు కదా. నా కూతురు స్థానంలోకి నువ్వు నీలిమని తీసుకొని రావాలి. దయచేసి నువ్వు కాదనకు బాబు.